మన రాయలసీమ ఫ్యాక్షనిజం ఏమన్నా అమెరికాకి వెళ్ళిందో ఏంటో అర్థం కావట్లేదు. ట్రంప్ లాంటోడు కూడా ఫ్యాక్షన్ నాయకుడిలా మాట్లాడడం ఏంటో అర్థం కావట్లేదు. అలాగని ఆషామాషి అనుకోవడానికి వీల్లేదు. క్రిందటిసారి సృష్టించిన అరాచకం చూసాం. కాబట్టి ఇప్పుడు ట్రంప్ మాట్లాడే మాటకైతే ఒక వాల్యూ పెరిగింది, ఏం చేస్తాడో అన్నటువంటి భయం పెరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేయబోతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను తిరిగి అధికారంలో రాబోతే దేశంలో రక్తపాతం మొదలవుతుందన్నారు. దీని మీద విమర్శలు రావడంతో బైడెన్ విధానాలను విమర్శిస్తూ మాత్రమే వ్యాఖ్యలు చేశానని ఆయన ప్రతినిధులు వివరణ ఇచ్చారు. ఓహోయోలో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. మెక్సికోలో కార్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న చైనా నిర్ణయాన్ని ట్రంప్ విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే అక్కడ ఉత్పత్తి అయ్యే కార్లను అమెరికాలో విక్రయించడానికి అనుమతించబోనని చెప్పారు. 100% దిగుమతి సుంకాలు విధిస్తానని చెప్పాడు. ఈసారి తాను గెలవకపోతే బహుశా అమెరికాలో మరోసారి ఎన్నికలు ఉండబోవని వ్యాఖ్యానించారు. అంటే ఏదో లాక్కుంటారా ఏంటి, నియంతల్లాగా అంత సీన్ ఉండదు అమెరికాలో. కాకపోతే మాట కంట్రోల్ తప్పిపోతుంది అన్నటువంటిది. ఈవెన్ అమెరికా ఎన్నికల్లో కూడా మాట కంట్రోల్ తప్పిపోతుంది. ఇప్పటికే ఎథిక్స్ పోయినాయి, అలాగే జెన్యూనిటీ పోయింది అమెరికా మీదన. దాని డొల్లతనం రోజుకొకటి చొప్పున బయటపడిపోతుంది. ఇప్పుడు పీక్ స్టేజ్ అని చెప్పాలా.